మన ముకుంద జ్యువెలరీస్ డిసెంబర్ 14న హన్మకొండకు వస్తుంది. ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్. నమస్తే, ఆర్కేఎల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముకుంద బంగారం షాప్ మన హనుమకొండలో ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయి రాజేందర్ రెడ్డి. గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన చీకటి పాలనని గుర్తు చేశారు ఎంపీ బైరెడ్డి శబరి. "20 ఏళ్లుగా సినిమాలు చూసేందుకు వెళ్తున్నాను, ఎప్పుడు ఇలా జరగలేదు" అల్లు అర్జున్. ప్రొఫెసర్ జయశంకర్ స్మృతి వనం ఏకశిలా పార్క్ వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగుల రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే చాయ్ తాగినంత సేపట్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు తీరుస్తా అన్నాడు. అధికారంలోకి వచ్చిన నెలలో సెక్రటేరియట్లో కూర్చొని చాయ్ తాగుతూ సమస్య పరిష్కరించుకుంటా అన్నావు కదా రేవంత్ రెడ్డి, ఇంకా నెల కాలేదా అని ప్రశ్నించారు. మొదటి సంతకంతో రైతుల రుణమాఫీ చేస్తానని రైతులను మోసం చేసిండు. 4 కోట్ల మంది ప్రజలను మోసం చేసిండు. రేవంత్ రెడ్డి 3 కోట్ల మంది దేవుళ్లపై ఒట్టు పెట్టి వాళ్లను కూడా మోసం చేసిండన్నారు. ప్రజాప్రతినిధులు లేకున్నా కూడా మీ సమస్య సానుకూలంగా ఎందుకు స్పందిస్తున్నా అంటే, మా ఇల్లు ఒడ్డెపల్లికి వస్తున్నటువంటి క్రమంలో మండల ఆఫీస్లో ఉన్నటువంటి మీ శాఖ, అక్కడ ఉన్నటువంటి పిల్లలకు మీరు చేస్తున్నటువంటి సేవలను చూసి చాలా సందర్భాలలో ధరించిపోయిన, అసలు నిజంగా సొంత తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ఆ పిల్లలకు మీరు చేసే సేవను ఇప్పటికి కూడా నేను మరవలేకపోతున్నా. చాలా సందర్భాలలో అధికారంలో ఉన్నప్పుడు, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ సమస్యను కూడా మరి ప్రభుత్వ దృష్టి తీసుకుపోతుంటే అప్పుడు ఉన్నటువంటి మంత్రులు కూడా నాతో అన్నారు, నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుని కన్నా ఎక్కువ కొట్లాడుతున్నావు అంటే మీ సేవల గురించి వారికి చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది. ఇక నాకు 5-6 ఉండే వాళ్ళ ఫోన్ వస్తే నాకు భయం అయ్యేది. రాత్రి లేదు పగలు లేదు, మా చారి, వెంకటేశం, శ్రీధర్ వీళ్ళంతా కూడా ఫోన్ వస్తేనే నాకు భయం అయ్యేది. ఏదేమైనప్పటికీ కూడా పట్టు వదలని విక్రమార్కుల ప్రయత్నం మీ తరఫున చేస్తూనే ఉన్నాను. చివరి ప్రయత్నంగా మీ రాష్ట్ర సదస్సును నిర్వహించే క్రమంలో అప్పుడున్నటువంటి మరి మాజీ ఎంపీ వినోద్ కుమార్తో పాటు మన శ్రీపాల్ రెడ్డి గారు, మిగతా మీ టీచర్స్ అసోసియేషన్ నాయకులతో కూడా పెద్ద ఎత్తున సదస్సు నిర్వహించి అయిపోయే క్రమంలో అది నా దురదృష్టమా, మీ దురదృష్టమా, లేక కొంత అవగాహన లేకనా ఏదో కొంత మాత్రం ఆగిపోవడం చాలా బాధాకరం. ఏదేమైనప్పటికీ కూడా ఎన్నో ఆశతోని మరి ఇక్కడనే ఉన్నారు. అప్పుడున్నటువంటి మరి ప్రతిపక్ష నాయకుడు కానీ, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ మీ దీక్షా శిబిరానికి మరి వచ్చి హామీ ఇచ్చిండ్రు. సంవత్సరం దాటిపోయింది, మీ హామీ కాదు, వాళ్ళు ప్రభుత్వానికి వచ్చే క్రమంలో 420 హామీలు ఇచ్చారు. 420, ఇప్పుడు 420 కథ అవుతుంది. ఎక్కడ కూడా ఏం హామీ ఇస్తలేదు. కాకపోతే మా మహిళా సోదరు మనకు మాత్రం ఫ్రీ బస్సు ఇస్తున్నారు, చాలా సంతోషం. ఆ క్రమంలో మా ఆటోలో పొట్ట కూడా కొట్టింది. కాబట్టి వాళ్ళకు కూడా ఏదో న్యాయం చేయాలని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గత 20 సంవత్సరాల నుంచి కూడా మీరు జాయిన్ అయ్యి 20 సంవత్సరాలైంది. మీ పోరాటం ఉగ్రవాదులను ఉద్యమకారులుగా, రైతులను ఉగ్రవాదులులా చూడటం కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాదు. రైతులకు బేడీలు వేయడం సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి పాలనకి కేసీఆర్ పాలనకి తేడా ఏమీ లేదు. మారింది పాలకులు మాత్రమే, పాలన కాదు. కేసీఆర్కి పట్టిన గతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పడుతుంది. దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమంలో బీజేపీ నాయకులు. లగచర్ల రైతులకు బేడీలు వేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు
మేరకు జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఉగ్రవాదులను ఉద్యమకారులుగా, రైతులను ఉగ్రవాదులుగా చూడటం కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాదని అన్నారు. లగచర్ల ఘటనలో అక్రమంగా అరెస్టై జైల్లో ఉన్న గిరిజన రైతుకి గుండె నొప్పి రావడంతో తనను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఉగ్రవాదులకు వేసినట్టు బేడీలు వేసి తీసుకెళ్లడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. రైతులకు బేడీలు వేయటం సిగ్గుచేటు అని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పాలనకి, కేసీఆర్ పాలనకి తేడా ఏమీ లేదని, మారింది పాలకులు మాత్రమే, పాలన కాదని ప్రజలకి అర్థమవుతుందని అన్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్కి పట్టిన గతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పడుతుందని జోస్యం చెప్పారు. కల్లబొల్లి మాటలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి తీవ్ర రైతు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వేణు, రవీందర్, రాజు, రజనీకాంత్, రాజేష్, రాజగోపాల్, సాయి, గోవర్ధన్, మహేష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. చెంగచెల్లలో వాళ్ళ భూములను కాపాడడం కోసం చేసిన ఉద్యమకారులకు ఎలా రైతులకు బేడీలు వేసుకోవడం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి రైతును ఆసుపత్రికి తీసుకుపోవడానికి బేడీలు ఎందుకు వేసారు అనేది ప్రశ్నార్థకం. రైతులకు బేడీలు వేస్తే మీరు అంతపూర్తి శిక్షణ అనుభవించే రోజులు ముంగటే ఉన్నాయి. ఇప్పుడు ఒకటే వస్తుంది, తెలంగాణలో మారింది పాలకులు మాత్రమే కానీ పాలన మాత్రం కాదు. అప్పుడు రేవంత్ రెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి, అప్పుడు కేసీఆర్ ఇద్దరు రైతు వ్యతిరేకులే, ప్రజా వ్యతిరేకులే, తెలంగాణ వ్యతిరేకులే. భవిష్యత్తులో వీళ్ళకి రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పే రోజులు ముందే వస్తాయి. అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేసి జరిమానా విధించిన అధికారులు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ గాండ్లపేట్ పెద్దవాగు నుంచి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 3 ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేసి జరిమానా విధించినట్లు మోర్తాడ్ మండలం రెవెన్యూ ఇన్స్పెక్టర్ రంజిత్ పోలీసు అధికారులు తెలియజేశారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ రంజిత్ పట్టుకొని తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లగా మోర్తాడ్ తహసీల్దార్ సత్యనారాయణ 3 ట్రాక్టర్లకు జరిమానా విధించినట్లు తెలిపారు. అలాగే మోర్తాడ్ మండల పరిధిలోని ఏ గ్రామంలో నుండైనా ప్రభుత్వ అధికారుల అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా చేసినా, అక్రమంగా మొరం రవాణా చేసినా ఎంతటి వారైనా సరే వదిలేది లేదని, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ సత్యనారాయణ, ఎస్ఐ బి విక్రమ్ తెలిపారు. మండల కేంద్రంలో ఒక 3 ట్రాక్టర్స్ని మనం పట్టుకోవడం జరిగింది. సో వాటికి సంబంధించి ఎటువంటి అనుమతి లేకుండా వాళ్ళు రవాణా చేస్తూ ఉన్నారు కాబట్టి సో మనం ఆ 3 ట్రాక్టర్స్ని సీజ్ చేసి పెనాల్టీతో ఇంపోజ్ చేసి వాటిని మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది. సో ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇసుక అక్రమాలు జరిగినా కూడా మనం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. థ్యాంక్ యూ. ధర్మ సమాజ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 16న అమర నిరాహార దీక్ష చేపడుతున్నట్టుగా ధర్మ సమాజ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు మందా రమేష్ తెలిపారు. ఈ నిరాహార దీక్షలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నేడు హనుమకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం, భూమి, నిరుపేదలైన వారికి భూమితో పాటు ఇంటిని కట్టించి ఇస్తామన్న ప్రభుత్వం అంతా ఎండమామూలే అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అమర నిరాహార దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ డాక్టర్ విశారద్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు గత కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో, అన్ని మండల కేంద్రాలలో ఈ రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్యము, ఉపాధి, ఇల్లు, భూమి అనే మానవ మౌలిక అవసరాలను కల్పించాలని వివిధ రూపాలలో పోరాట కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా నవంబర్ 18వ తారీఖున జిల్లా కలెక్టరేట్లకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 21 తారీఖున ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిల్లా కేంద్రంలో
20వ తారీఖున ఒక మహాధర్నా కార్యక్రమం చేసి ఈ ప్రజలకి ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది ధర్మ సమాజ్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలు. అయినను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన చేయకపోవడం వలన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో మండల కేంద్రాలలో 2వ తారీఖు డిసెంబర్ 2వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు 12 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. చదువుకున్న ప్రతి యువతకు ఈ రాష్ట్రంలో ఉపాధిని కల్పించాలి. కుటీర పరిశ్రమలు తీసుకొచ్చి ప్రతి యువతీ యువకులకు చదువుకున్న యువతీ యువకులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. కార్పొరేట్ వ్యాపారులకు ఈ ప్రభుత్వము ఇదివరకు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వమైనా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమైనా కొమ్ము కాస్తూ ఈ బీసీ ఎస్సీ ఎస్టీ యువకులకు ఈబీసీ యువకులకు ఉపాధి లేకుండా చేసి వాళ్ళందరూ మత్తు పదార్థాలతోని రోడ్ల మీద పడి విచ్ఛిన్నంగా వాళ్ళ జీవితాలు మొత్తం నిర్మానుషం చేయడం జరుగుతుందని, అందుకోసమే ఈ యువతకు ఉపాధి కల్పించాలని ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా భూమి ఇవ్వాలి. ప్రతి కుటుంబానికి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సాగులో ఉన్న నీటి సౌకర్యం ఉన్న 1 ఎకరం భూమిని ప్రతి కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అర్హత ఉన్న కుటుంబానికి భూమి ఇవ్వాలి, అర్హత ఉన్న కుటుంబాలకు ఇల్లు కట్టి ఇవ్వాలి. అదేవిధంగా విద్య, వైద్యం, ఇల్లు, భూమి అనే ఈ 5 మౌలికమైన అవసరాలు కల్పించాలని ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుందని ఈ ప్రెస్ మీట్ వేదికగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అయినను ప్రభుత్వం ఎలాంటి స్పందన చేయకపోవడం ద్వారా మళ్ళీ మేము ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. 16వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో మరియు హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో 16వ తారీఖున ఆమరణ నిరాహార దీక్ష ఈ ప్రజల పక్షాన చేపట్టి విద్య, వైద్యం, ఇల్లు, భూమి, ఉపాధి అనే ప్రాథమికమైన అవసరాలను తీర్చేంత వరకు మేము మరణించడానికైనా వీరణ మరణం పొందైనా కూడా ఈ ప్రజలందరి పక్షాన ఈ మౌలిక విద్య, వైద్యం, ఇల్లు, భూమి అనే అవసరాలను తీర్చేంత వరకు పోరాటం చేస్తానని ఈ ప్రెస్ మీట్ పక్షాన ఈ వేదిక పక్షాన తెలియజేస్తున్నాం. మంద రమేష్, ధర్మ సమాజ్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు. హసన్పర్తి మండల పరిధిలోని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మంది లబ్ధిదారులకు సుమారు 15,1,740 రూపాయల విలువ గల చెక్కులను హనుమకొండ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సత్య శారదాదేవితో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పంపిణీ చేశారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చెక్ల పంపిణీ సందర్భంగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గత ఎన్నికలలో భాగంగా నిరుపేదల పక్కా ఇల్లు, ఇంటి స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టిస్తామన్న మాట ప్రకారం ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసి అభ్యర్థులను ఎంపిక చేసి దశల వారీగా మొదట ఇంటి స్థలం ఉన్న వాళ్ళందరికీ కట్టిస్తూ బీసీల అందరికీ 5 లక్షలు మరియు ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు 6 లక్షల రూపాయలు ఇస్తుందన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రైతుల కోసం ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసిన గొప్ప ప్రభుత్వం మన తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్నారు. మీ మహిళల అభివృద్ధి కోసం 500కే గ్యాస్ ఉచిత సిలిండర్, మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చి వారిని కోటీశ్వరాలుగా చూడాలని ముఖ్యమంత్రి గొప్ప ఆశయంతో ముందుకు వెళ్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణానికి వచ్చిన గౌరవనీయులు సత్యశారదాదేవి గారికి, ఐఏఎస్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గారికి, అలాగే అధికారులకు అందరికీ కూడా, అలాగే మా సీనియర్ కాంగ్రెస్ నేతలకు మరియు కుటుంబ సభ్యులకు అందరికీ కూడా, మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. చాలా శుభదినం. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చినాక ఏదైతే వాగ్దానాలు చేశారో 6 వాగ్దానాలు ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాం. అందులో భాగంగా ఇందిరమ్మ ఇల్లు, ప్రతి పేదవాడికి, నిరుపేదవాడికి ఇల్లు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఆల్రెడీ మేడం గారు చెప్పినట్టుగా మనకు అప్లికేషన్ 467 అప్లికేషన్స్ వచ్చినాయి మన కాన్స్టిట్యున్సీకి, అంటే డివిజన్స్తో కలిపి. మనకు నా కాన్స్టిట్యున్సీకి 3,500 ఇల్లు ఇవ్వడం, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇవ్వడం,
అందులో నేను ఎక్కువ అడిగిన బహుశా వారు ఎక్కువ ఇస్తారని భావిస్తున్నాను. ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీ ఇట్ సెల్ఫ్ దళితుల కాన్స్టిట్యున్సీ కాబట్టి, ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి నాకు ఇక్కడ చాలా విలీన గ్రామాలు ఉన్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని నాకు ఇంకొక 1500 ఎక్కువ కావాలని నేను సీఎం గారికి కూడా రిక్వెస్ట్ చేసిన. తప్పనిసరిగా వారు కూడా పెద్ద మనసుతో ఇస్తారని భావిస్తున్నా. మేడం కూడా ఎక్కువ నిధులు కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తుంటారు ఎప్పుడు కూడా, ఎందుకంటే మనకు విలీన గ్రామాలు ఎక్కువ ఉన్నాయి. సో డోంట్ కంపేర్ టు ఆల్రెడీ ఏదైతే ఎగ్జిస్టెడ్ టౌన్ ఉందో అది ఆల్రెడీ ఈస్ట్ కానీ వెస్ట్ కానీ అవన్నీ వెల్ ఎస్టాబ్లిష్డ్. నా వర్ధన కాన్స్టిట్యున్సీ వచ్చేసరికి విలీన గ్రామాలు ఉన్నాయి కాబట్టి అన్నీ రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు చూస్తే మామూలు నుండి ఐలోని నుండి మొదలు పెడితే మొన్న రిక్వెస్ట్ చేయగానే మేడం గారు ఇమీడియట్లీ కమిషన్కి చెప్పి, కమిషనర్ మేడంకి చెప్పి స్ట్రీట్ లైట్స్ పెట్టేయడం, హైవే పైన డివైడర్స్ పెట్టేయడం. సో ఇవన్నీ కూడా మేము అడగంగానే చేస్తున్నారు మేడం. థ్యాంక్ యూ. ఎందుకంటే సిమిలర్లీ మనకు అసంపర్తి కూడా పెద్ద టౌన్ మేడం. ఇక్కడ మనకు హన్మకొండకు వస్తుంది, మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి. ఇక్కడ మనకు కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది మేడం, ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. మనకు ఎల్లాపూర్ కిడ్స్ కాలేజ్ ఉంది ఇక్కడ వెళ్తే. సో మెనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ దేర్. సో మెనీ అవర్ యంగ్ చిల్డ్రన్స్ ఆర్ మెట్ విత్ యాక్సిడెంట్ అండ్ దే ఆర్ లూజింగ్ దేర్ ప్రాణాలన్నీ కోల్పోతున్నారు మేడం. ఇక్కడ కూడా మీరు త్వరలో డివైడర్స్ ఇచ్చి స్ట్రీట్ లైట్స్ పెట్టిస్తే, ఏవైతే పెద్ద హ్యామాక్స్ లైట్లు చౌరస్తాలలో పెట్టించి సిమిలర్లీ స్ట్రీట్ లైట్ కూడా వేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం. అలాగే ప్రతి నిరుపేదకు ఏదైతే ఇవ్వవలసిన ఇల్లు ఈరోజు చాలా ఆనందంగా నా చేతుల మీదకి వెళ్ళి ఈరోజు భూమి పూజ చేయడం. ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలు 4 దఫాలుగా ఇస్తుంది. ఫస్ట్ బేస్మెంట్ లెవెల్ అంటే మనం కట్టడు రౌతు బేస్మెంట్ కట్టగానే ₹1,00,000 రిలీజ్ చేస్తారు. తర్వాత రూఫ్ లెవెల్ రాగానే అంటే గోడలు పునాది నుండి లేచి గోడల వరకు రాగానే ₹1,00,000 ఇస్తారు. తర్వాత ఎప్పుడైతే మనం పైన స్లాబ్ వేస్తామో, స్లాబ్ను తెలుగులో ఏమంటాం మనం కప్పు, పై కప్పు ఎప్పుడు వేస్తామో దానికి 2 లక్షల తక్షణం వేస్తారు. తర్వాత కంప్లీటెడ్ అయ్యేటప్పటికి ₹1,00,000 అంటే 5 లక్షలు దీనికి ఇవ్వడం జరిగింది. సో ఇంకా కొన్ని మా కుటుంబ వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో అనారోగ్యం పాలై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గురుకుల విద్యార్థినిని మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్తో కలిసి పరామర్శించారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయి జైలుకెళ్లిన అల్లు అర్జున్ శనివారం ఉదయం విడుదలయ్యారు. అనంతరం జూబ్లీ హిల్స్లోని తన నివాసానికి చేరుకున్న అల్లు అర్జున్కు కుటుంబ సభ్యులు దిష్టి తీసి స్వాగతం పలికారు. బన్నీ తన కుమార్తెను ఎత్తుకొని భావోద్వేగానికి గురయ్యారు. అతని భార్య స్నేహ బన్నీని ఆలింగనం చేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. తనకు అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని, చట్టానికి కట్టుబడి ఉంటానన్నారు. బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి తెలిపిన బన్నీ తాను సినిమా చూసేందుకు వెళ్లిన సమయంలో అనుకోకుండా ఘటన జరిగిందన్నారు. 20 ఏళ్లుగా థియేటర్కు వెళ్లి సినిమా చూస్తున్నానని, ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిదన్నారు. లోక్సభలో రాజ్యాంగంపై జరిగిన చర్చలో గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన చీకటి పాలనని గుర్తు చేశారు ఎంపీ బైరెడ్డి శబరి. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం కాకుండా సొంత రాజ్యాంగంతో పాలించి ప్రతి రంగాన్ని నాశనం చేశారని గుర్తు చేశారు. ఇవన్నీ భరించిన ప్రజలు మొన్నటి ఎన్నికల్లో రాజ్యాంగాన్ని గెలిపించారని, జగన్ రెడ్డికి కుర్చీ మడత పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంటికి పంపించారని బైరెడ్డి శబరి తెలిపారు. నాణ్యమైన బంగారు నగలతో పాటు ప్రజలకు నమ్మకం అందించేందుకు ముకుంద బంగారం షాప్ మన హన్మకొండలో ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. నేడు హన్మకొండలో ఏర్పాటు చేసిన ముకుంద జ్యువెలరీ షాప్ ప్రారంభం సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ చాలామంది యువతకు ఉపాధి అవకాశాలు ఉన్నాయని అన్నారు. షాపింగ్ మాల్ వస్తే అభివృద్ధిలో ముందుకు సాగుతారని ఆయన అన్నారు. మన హన్మకొండ జిల్లా కూడా రావటం చాలా సంతోషకరమైన విషయం. వీటిని కాపాడుకోవడం మన అందరి బాధ్యత. ఎందుకంటే చాలా లోకల్ వాళ్ళకు ఒక 100 మందికి ఎంప్లాయ్మెంట్ చేయగలిగారు. కానీ 1-2 చిన్న చిన్న ఇబ్బందులున్నా వాటిని అధిగమించుకొని చేసుకోవాలి. కానీ మనం
వాటిగా ఇది కాకుండా వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ మీడియా సోదరులదే కదా. కొన్ని చిన్న వాటిని మనం చూసినాం, అది అప్లై చేసిన తర్వాత దీనికి రావడం జరిగింది. ఓసీ కూడా అప్లై చేయడం జరిగింది. ఇలా చాలా మటుకు అది ఇన్వెస్టిగేషన్ కూడా వచ్చి వాళ్ళు చూసుకొని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. కార్పొరేషన్ ఓసీ అప్లై చేసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు అడ్డంకి నేను ఎందుకు చెప్తున్నానంటే నేను రావాలా వద్దా అని అనుకుంటున్నాను అప్లై చేసిన తర్వాత కాబట్టి వీళ్ళందరూ కూడా ఇలాంటివి మన హన్మకొండ జిల్లాకు ఎక్కడ ఏ వచ్చినా ఏ బిజినెస్ మ్యాన్ 100 మందికి ఎంప్లాయ్మెంట్ చేయగల వచ్చినా వాళ్ళందరికీ స్వాగతిస్తూ మనం అందరం కూడా వాటికి సహకరించాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే కబ్జాలు పెట్టిన వాటికి పెట్టినట్టు వాటి పోయి వాటిని బయటకు తీద్దాం, కానీ వచ్చిన వాటిని కాపాడుకొని 4 భోజనం పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే సంస్థలను మనం కాపాడుకుంటే బాధ్యత మనం చేస్తాం. మనకి అందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా పెట్టినటువంటి వాళ్ళకి మేము హన్మకొండ జిల్లా పక్షాన మీకు అండగా ఉంటాం. మీరు కూడా రూల్స్ ప్రకారంగా అన్ని సిస్టమేటిక్గా పోవాలని చెప్పి కోరుకుంటూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు, డైట్, కాస్మోటిక్ ఛార్జీల పెంపు లాంచ్ కార్యక్రమంను దామెర మండలం ఒగలాపూర్లోని సైలాన్ బాబా దర్గా సమీపంలోని మహాత్మా జ్యోతిరావు పులే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల యందు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం పాఠశాలలోని డైనింగ్ హాల్, ల్యాబ్, వంటగది, క్రీడా ప్రాంగణాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రభుత్వం అందిస్తున్న నూతన దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెంచిన డైట్, కాస్మెటిక్ ఛార్జీల వివరాలను తెలిపేలా బ్యానర్లను ప్రతి గురుకుల హాస్టల్లో తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలన్నారు. మీరు వెళ్ళి పేరెంట్స్ తోటి మాట్లాడండి, పిల్లలతోటి మాట్లాడండి, పిల్లలను మాట్లాడించండి, పేరెంట్స్ కూడా మాట్లాడించండి, వాస్తవాలు తెలుసుకోండి. మనం చేసినవి సక్రమంగా పిల్లలకు చెందుతున్నాయా లేదన్నా ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయా, పరిసరాల యొక్క పరిశుభ్రత ఏ విధంగా ఉంది, వంటశాల పరిశుభ్రత ఏ విధంగా ఉంది, లాస్ట్కు మరుగుదొడ్ల పరిస్థితి కూడా ఏ విధంగా ఉంది, ఇవన్నీ మీరు ప్రత్యక్షంగా పరిశీలించండి. గత ప్రభుత్వానికి ఇప్పటికే ఉన్న వ్యత్యాసము పిల్లలు గుర్తిస్తున్నారా లేదా, వాళ్ళ పేరెంట్స్ తల్లిదండ్రులు కూడా గుర్తిస్తున్నారా లేదా, ఏదైనా లోపాలు ఉంటే కూడా తెలుసుకొని మనం సరిదిద్దుకుందాం. మనది ప్రజాపాలన, ఇది ప్రజల ప్రభుత్వం. అందులోంచి ప్రజల ద్వారానే మనము ఎవరైతే లబ్ధి పొందుతున్నారో లేదా ఎవరైతే భాగస్వామ్యం ఉన్నదో వాళ్ళ ద్వారానే మనం సమాచారం తెలుసుకొని ఏమైనా లోటుపాట్లు ఉన్నా కూడా మనం సరిదిద్దుదాం అని చెప్పి చెప్పడం జరిగిందనే విషయాన్ని కూడా ప్రధానంగా పేరెంట్స్ అయితే మీరు టీవీలు చూస్తున్నారు, పత్రిక చదువుతున్నారు. ఇవాళ పేరెంట్స్ని కూడా పిలిచి ఇవాళ భోజనం పేరెంట్స్ పిల్లలకు కలిసి భోజనం చేయాలి అన్నాం. బ్యాచులర్ వైద్యులైనా మంచిదే. నేను ప్రిన్సిపల్ గారిని మీరు బయట టెంట్ వేసారు, బయట టెంట్ వద్దు పెట్టండి. వాళ్ళ పిల్ల పక్కకు వాళ్ళ తల్లి వచ్చినా తండ్రి వచ్చినా కూర్చుని పెట్టండి. వాళ్ళు తింటా అంటే వాళ్ళే ఎంక్వైరీ చేస్తారు, బిడ్డ ఇవాళ మేము వచ్చినామని పెట్టి ఇలా ఈ తిండి లేకుండా రోజు ఇలాంటి తిండే పెడుతున్నారా, మరి ఏ విధమైన ఉండదని చెప్పి వాళ్ళు అడిగే అవకాశాన్ని కూడా మనము కల్పించవలసిన అవసరం ఉంది. అందులో నేను ప్రిన్సిపాల్ గారికి చెప్పాను, వాళ్ళ పిల్లలకి పక్కకే ఆ కొడుకు పక్కకే తల్లి వస్తే తల్లి, తండ్రి వస్తే తండ్రి, ఇద్దరు వస్తే ఇద్దరిని కూడా కూర్చుని పెట్టండి. ఎవరికుంటే మేనమామను, చిన్న ఆయన, పెద్దఆయన ఎవరిని వచ్చినా కూడా కూర్చుని పెట్టండి. ఇది రాజకీయ దృక్పథంతో మాట్లాడడం లేదు. అంటే బాధ్యతగా ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనేది మీరు గుర్తించాలనేదే మా యొక్క ఆలోచన. ప్రతిపక్షాలు ఎన్నైనా మాట్లాడతాయి, కానీ మాకు న్యాయ నిర్ణేతలు కానీ
మా యొక్క అధిష్టానం ఎవరు అంటే గురుకుల విద్యాలయాలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు, డైట్ అండ్ కాస్మోటిక్స్ పైన ఛార్జీలు పెంచిన సందర్భంగా మండల పాఠశాల ఆవరణలోని వంటగది, బాత్రూంలు, పిల్లల కోసం చేస్తున్న వంటలను పరిశీలించారు. విద్యార్థులకు వండించనున్న అన్నం, కూరలను పరిశీలించి నాణ్యత లోపం లేకుండా చూసుకోవాలని, ఆహార పదార్థాల్లో నాణ్యత లోటు ఉంటే చర్యలు తప్పవన్నారు. పిల్లలు వారి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బోధన ఎలా ఉందని, ఎలాంటి ఆహారం అందిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. పేరెంట్స్ మీటింగ్ నిర్వహిస్తున్నారా అని ఆరా తీశారు. పాఠశాలలో ఏవైనా సమస్యలు ఉంటే ప్రిన్సిపల్, కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని, ప్రభుత్వం డైట్ అండ్ కాస్మెటిక్ ఛార్జీలను పెంచిందని, విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. ఉపాధ్యాయులు పిల్లలకు ధైర్యం ఇచ్చి ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. భవిష్యత్తులో గ్రీన్ ఛానల్ ద్వారా మెస్ ఛార్జీలు చెల్లిస్తామన్నారు. దానికి కూడా రిపేర్ చిన్న బడ్జెట్లు ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే ఇంత పెద్ద హాస్టల్ ఉంది, దీన్ని స్కూల్ కన్వర్ట్ చేయమని చెప్పి కూడా అందరూ అడుగుతున్నారు. ఎందుకంటే స్కూల్ కమ్ హాస్టల్ చేస్తే పక్క బిల్డింగ్ కూడా ఖాళీగా ఉంది. సంఘ మండలంలో ఇంకొక స్కూల్ వచ్చిందంటే ఇంకా పిల్లలు కూడా జాయిన్ అవుతారు. ఎంత ఒక పిల్లగాని మీద ప్రభుత్వం దాదాపుగా 15,000 రూపాయలు నుంచి 20,000 రూపాయలు ఖర్చు పెడుతుంది సంవత్సరానికి. అది మీరు పేరెంట్స్ అర్థం చేసుకొని మీ పిల్లలని హాస్టల్కి పంపండి. ఇది మీకోసం, మీ హక్కు ఇది. దాంతోపాటు పిల్లలు మంచిగా చదువుకోవాలనే రాష్ట్ర ప్రభుత్వం ధీమా. అందుకే మన రేవంత్ రెడ్డి గారు కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ దాదాపు ఒక 50 శాంక్షన్ అయినాయి. ఈ బడ్జెట్లో 5,000 కోట్లతోని మన ఎమ్మెల్యే గారు కూడా ప్రోత్సాహంతో పరకాలు కూడా వచ్చింది. అది 150 చెప్తున్న పిల్లలందరికీ కూడా మీకు ఏదైనా నచ్చకపోతే, మీకు ఇంగ్లీష్ వస్తుందా? చదువుతారు అందరూ? ఇక్కడ చదువు. ఇలా ఏం వారం ఇలా సెకండ్ వీక్ సాటర్డే పొద్దున ఏమి ఇచ్చింది? బ్రేక్ఫాస్ట్ ఏమి ఇచ్చిండ్రు? సో వారానికి ఏ రోజు ఏమి ఇస్తారో కూడా ఇక్కడ రాసి ఉంది. మీకు కనుక ఆ రోజు అది ఇవ్వకపోతే అక్కడ ఒక కంప్లైంట్ బాక్స్ ఉంది. ఏముంది? భోజనం మంచిగా పెట్టకపోతే మీరు కంప్లైంట్ రాయండి. కలెక్టర్ గారు 15 డేస్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి ఇన్స్పెక్షన్కి వస్తారు. వచ్చినప్పుడు ఆ కంప్లైంట్ చదువుకొని తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకుంటారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా హెలికాప్టర్ ద్వారా రేగొండ మండలం బాగిర్తిపేటకు చేరుకొని బాగిర్తిపేట నుండి కొడవటంచ వరకు 50 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు దామోదర్ రాజనరసింహ, దుద్దిల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముకుంద బంగారం షాప్ మన హనుమకొండలో ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన చీకటి పాలనని గుర్తు చేశారు ఎంపీ బైరెడ్డి శబరి. "20 ఏళ్లుగా సినిమాలు చూసేందుకు వెళ్తున్నాను, ఎప్పుడు ఇలా జరగలేదు" అల్లు అర్జున్. ప్రొఫెసర్ జయశంకర్ స్మృతి వనం ఏకశిలా పార్క్ వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగుల రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో, మన ముకుంద జ్యువెలరీస్ డిసెంబర్ 14న హన్మకొండకు వస్తుంది. ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్.